వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఇక 2024 ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అయితే నిన్నైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక నౌ క్యాండిడేట్స్ ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఫర్ అబౌట్ సెకండ్ ప్యానల్ లిస్ట్ ఉంటుందా లేదా అని అయితే క్యాండిడేట్స్ అందరూ కూడా చాలామంది అయితే క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. సెకండ్ ప్యానల్ లిస్ట్ ఉంటుందా లేదా అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. 2018 నోటిఫికేషన్లో సెకండ్ ప్యానల్స్, థర్డ్ ప్యానల్లో అసలు ప్యానల్స్ ఉన్నాయా లేదా, ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి చూసుకుందాం. ఆ తర్వాత ఒకవేళ మనకి ప్యానలిస్ట్ ఉంటే కనుక 2024 ఏఎల్పి నోటిఫికేషన్ ప్యానలిస్ట్ ఎన్ని మార్క్స్ తగ్గుతాయి అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక ఎవరైతే 2024 ఏఎల్పి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే చాలా తక్కువ మార్క్స్తో డిస్క్వాలిఫై అయ్యారో, మీరైతే షార్ట్ లిస్ట్ అవ్వలేదో, మీరు అందరూ డిసప్పాయింట్ అవ్వకండి. 2025లో అనదర్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసి ఉంది ఏఎల్పికి. దీని ఎగ్జామ్ కూడా 2026లో అయితే ఎగ్జామ్ అయితే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2026 ఫిబ్రవరి మార్చ్ లో CBT 1కి వచ్చేసి జరుగుతుంది. మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా మీరైతే సెకండ్ ప్యానల్, థర్డ్ ప్యానల్ కోసం ఆలోచించకండి. వస్తాయి, బట్ మనం డిస్కస్ చేద్దాం దానికోసం. బట్ దానికోసం ఆలోచించకండి. బెటర్ టు ప్రిపేర్ ఫర్ 2025 ఏఎల్పి నోటిఫికేషన్. CBT 1 కూడా వచ్చేస్తుంది. ఇక 2018 నోటిఫికేషన్లో ప్యానలిస్టులు ఏ విధంగా వచ్చాయనేది ఒకసారి డిస్కస్ చేసుకునే ముందు, మనకి 2018 నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 3000 ఏఎల్పి జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక దీంట్లో కనుక మనం చూసుకుంటే అప్పుడు 2018 నోటిఫికేషన్లో 1:1.5లో తీసుకున్నాడు మనకి ఫైనల్ లిస్ట్ అన్నది. ఇక 1:1.5లో తీసుకున్నప్పుడు యూఆర్ కట్ ఆఫ్ చూసుకుంటే 69 వెళ్ళడం జరిగింది. అలాగే ఓబీసీ కట్ ఆఫ్ చూసుకుంటే 68, అలాగే ఎస్సీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ చూసుకుంటే 61, అలాగే ఎస్టీకి వచ్చేసరికి 53. ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక ప్యానలిస్ట్, ఫస్ట్ ప్యానలిస్ట్, సెకండ్ ప్యానలిస్ట్ 1:1.1లో తీసుకున్నప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్కి కట్ ఆఫ్ 73, 74, అలాగే ఓబీసీకి 72, 70, ఎస్సీకి 64, 65, ఎస్టీకి 57. ఈ విధంగా అయితే ఫస్ట్ ప్యానలిస్ట్కి పిలిచినటువంటి కట్ ఆఫ్స్ వివరములు. ఇక దీంట్లో ఎంతమంది మనకి ఫస్ట్ 1:1.5లో తీసుకున్నప్పుడు 8,225 మెంబర్స్ అయితే 8,255 మెంబర్స్ అయితే మనకి డీవీకి అయితే సెలెక్ట్ అవ్వడం, షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఈ కట్ ఆఫ్స్ వైజ్గా ఎంతమంది షార్ట్ లిస్ట్, కొంతమందిని అయితే షార్ట్ లిస్ట్ చేశాడు. ఎంతమంది 1:1లో తీసుకున్నప్పుడు 5,679 క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ డీవీకి షెడ్యూల్ అయితే జరగడం జరిగింది. ఇక దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కనుక మనం చూస్తే కనుక ఈ 5,679 పోస్టుల్లో ఏఎల్పి ప్లస్ టెక్నీషియన్కి ఇంతమందిని అయితే కాల్ చేయడం జరిగింది. మనకి 5,679 మందిలో మనకి ఏఎల్పి ఫస్ట్ లిస్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కనుక చూస్తే కనుక మనకి అమౌంట్ 1,055 మంది అయితే షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. 928 మంది ఎస్సీఆర్ జోన్ నుంచి, అలాగే 127 మంది ఈసీఆర్ జోన్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. మెడికల్లో అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది వీళ్ళు. సో అందువల్ల క్యాండిడేట్స్ సరిపోకైతే సెకండ్ డీవీకి అయితే పిలవడం జరిగింది. సెకండ్ డీవీకి ఎంతమందిని పిలిచాడు అని చూస్తే కనుక మనం సెకండ్ డీవీకి పిలిచిన వాళ్ళు చూసుకుంటే కనుక 12/12/2019 అయితే సెకండ్ డీవీకి అయితే పిలవడం జరిగింది. రిజల్ట్స్ మనకి జూలై నెలలో వచ్చాయి 2019లో. అలాగే మెడికల్ వచ్చేసి మనకి ఆగస్ట్ 2019లో జరిగింది. ఇక సెకండ్ డీవీ కనుక మనం చూసుకుంటే లిస్టు 12 డిసెంబర్ 2019 అయితే రావడం జరిగింది. ఎంతమంది దీనికి పిలవడం, షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది అంటే కనుక మెడికల్కి 4,269 మెంబర్స్ని అయితే మెడికల్కి అయితే షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 4,969 కట్ ఆఫ్లు కనుక ఒకసారి మనం చూసుకుంటే వీళ్ళ కట్ ఆఫ్లు యూఆర్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కట్ ఆఫ్ మనకి ఎంత ఉంది అంటే కనుక యూఆర్కి 74 నుంచి ఇప్పటికి వచ్చేసేటప్పటికి మనకి నెక్స్ట్ ప్యానల్లో చూసుకుంటే కనుక మనకి 73కి 1 మార్క్ అయితే డ్రాప్ అవడం జరిగింది. ఓబీసీ 72 నుంచి 70కి అయితే 71కి డ్రాప్ అవడం జరిగింది. అలాగే ప్రతి కేటగిరీ ఎస్సీలో 1 మార్క్ డ్రాప్ అవడం జరిగింది, అలాగే ఎస్టీలో 1 మార్క్ డ్రాప్ అవడం జరిగింది. ఇలాగైతే సెకండ్ ప్యానల్ అయితే 1 మార్క్ డ్రాప్ చేసి అయితే సెకండ్ ప్యానల్ అయితే పిలవడం అయితే జరిగింది. ఇక్కడ సెకండ్ ప్యానల్ కనుక మనం చూసుకుంటే ఇది వచ్చేసి సెకండ్ ప్యానల్లోని 29/1/2020లో వచ్చినటువంటి ఒక సర్క్యులర్. ఈ సర్క్యులర్ ప్రకారం మనం చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ లిస్ట్లో 9,028 మెంబర్స్ అయితే రావడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఏ కేటగిరీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయినా సరే తక్కువ యూఆర్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే యూఆర్ కేటగిరీలో అప్పుడు నోటిఫికేషన్లో 1,327 జాబ్స్ ఉండడం జరిగింది. సో 928 మంది కూడా ఇక్కడ ఏదైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వీళ్ళందరూ కూడా యూఆర్లోకి వెళ్ళిపోతారు. సో అందువల్ల నెక్స్ట్ సెకండ్ ప్యానలిస్ట్ అయితే తీయడం జరిగింది. ఈ సెకండ్ ప్యానలిస్ట్ మనకు ఆల్రెడీ చూసాం కదా కట్ ఆఫ్స్. ఈ విధంగా అయితే సెకండ్ ప్యానలిస్ట్ అయితే తీయడం జరిగింది. దీంట్లో యూఆర్లో 377, అలాగే ఎస్సీలో 383, ఎస్టీలో 186, ఓబీసీలో 708 మెంబర్స్, టోటల్గా
1664 మెంబర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ 7 మెంబర్స్, ఇంతమందిని అయితే షార్ట్ లిస్ట్ అయ్యారు. మెడికల్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు. ఈ విధంగా వాళ్ళకి నెక్స్ట్ జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు. అయితే పొజిషన్స్ ఎప్పుడైతే ఫిల్ అవ్వలేదో మనకి ఆర్ఆర్బీ బోర్డు ఏం చేస్తుందంటే 2018 నోటిఫికేషన్లో ఏం చేసిందంటే కనుక మనకి ఆల్రెడీ ఫస్ట్ ప్యానల్, సెకండ్ ప్యానల్ ఫైనల్ రిజల్ట్స్ ఫర్ ది పార్ట్ 2 సెకండ్ ప్యానల్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇది ఒకసారి డేట్స్ కూడా చూసేద్దాం. 12/12/2029లో సెకండ్ ప్యానల్ పిలవడం జరిగింది. 18/8/2020లో థర్డ్ ప్యానల్, 14/11/2020లో ఫోర్త్ ప్యానల్, అలాగే 21/12 ఇది వచ్చేసి మనకి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ సికింద్రాబాద్, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్యానల్ నెంబర్ 5 వచ్చేసి మనకి 21/12/2020లో పిలవడం అయితే జరిగింది. ప్యానల్ 6 కూడా పిలిచాడు 5/3/2012ని. అలాగే ప్యానల్ 7 25/3/2012, ప్యానల్ 8 8/10/2021, ప్యానల్ 9 26/10/2021. ఈ విధంగా ప్యానల్ 10 కూడా పిలవడం జరిగింది. ప్యానల్ 10 చూసుకుంటే కనుక 13/1/2022లో కూడా ప్యానల్లో నెంబర్ 10 కూడా పిలవడం జరిగింది. ఈ విధంగా అయితే వాళ్ళకి క్యాండిడేట్స్ దొరికే వరకు కూడా మీకు ప్యానలిస్టులు అయితే మ్యాక్సిమం ఉంటాయి యాజ్ పర్ ద లాస్ట్ నోటిఫికేషన్. ఇప్పుడు కూడా మనకి 2024లో జరిగినటువంటి టెక్నీషియన్ ఎగ్జామ్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్డ్ ప్యానల్ అయితే పిలవడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా మనం ఏఎల్పి 2024 నోటిఫికేషన్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్యానలిస్టు సెకండ్ ప్యానలిస్టు, థర్డ్ ప్యానలిస్టు ఉంటుందని. సో మనకి 16/11/2021 నాటికి ప్యానలిస్టులు అన్నీ పిలిచేటప్పటికి కట్ ఆఫ్లు కనుక మనం చూసుకుంటే యూఆర్ కట్ ఆఫ్ 74 ఉండేది ఇనీషియల్గా, బట్ అది 72కి 2 మార్క్స్ డ్రాప్ అవడం జరిగింది. ఇంకా ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే 65 నుంచి 62 3 మార్క్స్ డ్రాప్ అవడం జరిగింది. ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ 57 నుంచి 54కి 3 మార్క్స్ డ్రాప్ అవడం జరిగింది. ఓబీసీ కట్ ఆఫ్ కనుక మనం చూసుకుంటే 72 నుంచి 69 3 మార్క్స్ అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే డ్రాప్ అయ్యాయి కట్ ఆఫ్స్. ఇది మనకి 1/6/2022లో రిలీజ్ అయినటువంటి అనదర్ సర్క్యులర్. ఈ సర్క్యులర్ కట్ ఆఫ్ మార్క్స్ యాజ్ పర్ ద రిజల్ట్స్ డిక్లేర్డ్ ఆన్ 1/6/2022. 1/6/2022లో అనదర్ ప్యానలిస్ట్ని అయితే పిలవడం జరిగింది. చూసుకుంటే ఫైనల్ రిజల్ట్ రీప్లేస్మెంట్ ఈఓసీఆర్ ఎస్సీఆర్ డైవర్షన్ ఆఫ్ ది ప్యానల్ ఆఫ్ ది ఏఎల్పి 11/7/2022 అయితే వీళ్ళైతే లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 308 మెంబర్స్ క్యాండిడేట్స్ని అయితే ఈ ప్యానలిస్ట్ ద్వారా అయితే పిలవడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా మనకి 2018 నోటిఫికేషన్లో కట్ ఆఫ్స్ ఎంత డ్రాప్ అయ్యాయో చూసుకుంటే కనుక యూఆర్కి 74 నుంచి 71 3 మార్క్స్ డ్రాప్ అయింది. ఈ ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ 65 నుంచి 61.59 అంటే ఆల్మోస్ట్ 3 మార్క్స్ వరకు అయితే డ్రాప్ అవడం జరిగింది. ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ 57 నుంచి 53 వరకు డ్రాప్ అవడం జరిగింది. ఇక ఓబీసీ విషయానికి వస్తే 72 నుంచి 68 ఆల్మోస్ట్ 3 to 3.5 మార్క్స్ అయితే డ్రాప్ అవడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్లో మన కట్ ఆఫ్స్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. యూఆర్ కట్ ఆఫ్ 74, 72, అలాగే ఎస్సీ కేటగిరీ 65, ఎస్టీ కేటగిరీ 61, ఓబీసీ 71, ఈడబ్ల్యూఎస్ 66 ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ ఉండడం అయితే జరిగింది. ఎవరైతే దగ్గరలో పోయారో 0.51 మార్క్లో డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళకైతే అవకాశం ఉంటుంది సెకండ్ ఆర్ థర్డ్ ప్యానలిస్ట్లో. బట్ ఇంకా ఎవరైనా 1.52 మార్క్స్ డిఫరెన్స్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కూడా అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరందరూ హోప్ అయితే పెట్టుకోవద్దు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో మీరందరూ కూడా 2025లో అనదర్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు రిలీజ్ చేస్తారు. మనం అందరూ అప్లై చేసుకుని ఉన్నారు మీరందరూ కూడా. మీరైతే ఈ 2025 నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిబిటీ ఎగ్జామ్ ఫిబ్రవరి 2026 ఆర్ మార్చ్ 2026లో అయితే మ్యాక్సిమం సిబిటీ 1 అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి అయితే దీనికోసం అయితే టైం వేస్ట్ చేసుకోకండి. 1 or 1.5 మార్క్స్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో మీ అందరికీ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరైతే టైం వేస్ట్ చేసుకోకండి. 2026లో వచ్చినటువంటి సిబిటీ 1 ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్లో మీ యొక్క 100% ఎఫర్ట్స్ని పెట్టండి, ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.